హరి ఓం శ్రీ గురుదేవ దత్త. మనం ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు చర్చించుకుంటున్నాం. అలాగే తాతగారి జీవితంలో ఈ మధ్య తరచూ కొన్ని ఘట్టాలు కూడా స్మరించుకుంటూనే ఉన్నాం అన్నమాట. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి జీవితంలో జరిగినటువంటి ఇంకొక అద్భుతమైనటువంటిది బాలా త్రిపుర సుందరి అమ్మవారు, తర్వాత బాలాంబిక, లలిత త్రిపుర సుందరి పరభట్టారిక మధ్య జరిగినటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశం ఇప్పుడు మనం ఒకసారి స్మరించుకుందాం. తాతగారు చిన్నప్పటి నుంచి బాలాంబిక భక్తులే, ఆమె ఉపాసన చేస్తూ ఉండేవారు అన్నమాట. తర్వాత వారు లలితా త్రిపుర సుందరి పరభట్టారిక పాదుకల పూజ చేయటం మొదలుపెట్టారు. తర్వాత అలాగే నవరాత్రుల్లో మటుకు ఇద్దరికీ అర్చన చేస్తూ ఉండేవారు. వయసు పడిపోయే కొద్దీ వారికి కొద్దిగా భారంగా అనిపించి బాల ఉపాసన, బాల పూజలు పిల్లలకి అభ్యాసంగా ఉంటుంది అని వేద పాఠశాలలో ఉండేటువంటి పిల్లలకి ఆ పూజా విధానం నేర్పించి వాళ్ళని చేయమని చెప్పారనమాట. తను మటుకు లలితాంబిక పూజ మటుకు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ లోపాన్ని అమ్మవారు సరిదిద్దాలని చెప్పి ఒకరోజు తాతగారికి స్వప్న దర్శనమిచ్చి, తాతగారు చూస్తూ ఉండగా పిన్ని వరుస అని పిలువబడేటువంటి బాలా త్రిపుర సుందరి అమ్మవారు చిన్నపిల్లలతో ఒకసారి ఆడుకుంటూ కనపడింది. తాతగారు ఆమెను చూసి, ఏమిటి పిన్ని ఇది, ఏమిటి పిల్లలతో ఈ ఆటలు కాలక్షేపం ఏమిటి నీకు, ఇంత పెద్దదానివి కదా నువ్వు అంటూ తాతగారు చాలా హెచ్చరింపుగా అడిగారు. అప్పుడు బాలమ్మ అన్నారు, నువ్వే కదా నాయన నన్ను ఈ పిల్లలకు అప్పచెప్పావు, అందుకే వారితో ఆడుకుంటున్నాను అంటూ బాలా త్రిపుర సుందరి అమ్మవారు బాలాంబిక సమాధానం ఇచ్చారనమాట. దానితో తాతగారికి బాలా త్రిపుర సుందరి పూజ మానేసి త్రిపుర అమ్మవారి పూజ చేస్తున్నానని గుర్తు వచ్చింది. ఆ తర్వాత వారికి వెంటనే మెలకు వచ్చిందనమాట. అంతేకాకుండా వారి పొరపాటు కూడా గ్రహించి అప్పటి నుంచి ఇద్దరికీ పూజ చేయటం మొదలుపెట్టారనమాట. ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి సన్నివేశాలు తాతగారి జీవితంలో ఎన్నో ఉన్నాయి. వారి ప్రతి నిమిషము ఒక ఆధ్యాత్మిక బోధయే సామాన్య సాధకులకు అన్నమాట. ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి వారిది ఇప్పుడు చిన్న వీడియో క్లిప్ చూద్దాం మనం. హరి ఓం శ్రీ గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. తాతగారు అమ్మవారిని ఎప్పుడూ చిన్నమ్మ రూపంలో దర్శనం చేసుకుంటూ ఉండేవారు.